హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు బాగున్నారు? ఎప్పటిలాగే ఈరోజు కూడా ఒక యథార్థ సంఘటనతో మీ ముందుకు వచ్చాను. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్దామా? స్టోరీలోకి వెళ్ళబోయే ముందు ఇంతవరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. హాయ్, నా పేరు రవి. నా లైఫ్లో జరిగిన ఒక యథార్థ సంఘటన గురించి మీతో షేర్ చేసుకోవడానికి ఈరోజు వచ్చాను. నా ఫ్రెండ్కి పెళ్ళి కుదరడం వల్ల వాడి పెళ్ళికి ఒక రోజు ముందే బయలుదేరాను. నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఊరు ఇక్కడి నుండి చాలా దూరం. సో నైట్ టైం జర్నీ చేద్దాం అనుకున్నాను. నేను మా ఇంటి దగ్గర నుండి బయలుదేరేసరికి 3 గంటలు అవుతుంది. నా బైక్ స్టార్ట్ చేసుకొని నేను నిదానంగా బయలుదేరాను. నా ఫ్రెండ్ వాళ్ళ ఊరు చాలా దూరంలో ఉంది. నేను అప్పటికే 60 కిలోమీటర్ల పైనే వచ్చేసాను. సరిగ్గా అప్పుడే నా బైక్ టైరు బ్లాస్ట్ అయిపోయింది. ఏమైందో అని బైక్ పక్కకు తీసి వెనక్కి వెళ్ళి చూస్తే టైర్లో గాలి అసలు లేదు. టైరు పగిలిపోయి ఉంది. అబ్బా, ఇప్పుడు ఏం చేయాలో తోచలేదు. దగ్గరలో ఒక చిన్న పల్లెటూరు ఉంది, కానీ ఇక్కడి నుండి 5 కిలోమీటర్ల లోపు ఉంది. నేను నా బైక్ని నిదానంగా నెట్టుకుంటూ బయలుదేరాను. అలా 2 కిలోమీటర్స్ వరకు నెట్టుకుంటూ వెళ్తుండగా ఒక బ్రదర్ నా కోసమే సహాయం చేసినట్లుగా అక్కడికి వచ్చి, ఏమైనా హెల్ప్ కావాలా బ్రదర్ అని అడిగాడు. అవును బ్రదర్, నా బైక్ టైర్ పగిలిపోయింది. ఈ దగ్గరలో ఎక్కడైనా పంచర్ వేసే వాళ్ళు ఉన్నారా బ్రదర్ అని అడిగాను. లేదు బ్రదర్, ఇక్కడ నుండి ఇంకా 3 కిలోమీటర్ల దూరంలో ఒక విలేజ్ ఉంది. అక్కడికి వెళ్తే ఏమైనా దొరకొచ్చేమో, ట్రై చేయండి అని చెప్పాడు. ఆ టైర్ని విప్పడానికి అతని దగ్గర టూల్స్ ఉన్నాయి. వాటిని తీసుకొని నేను టైర్ని విప్పాను. అది ఫ్రంట్ టైర్ అవ్వడం వల్ల నాకు ఎంతో సింపుల్గా టైర్ని ఊడతీయగలిగాను. ఆ బ్రదర్ కూడా మీలాగే మంచి మనసు ఉన్న వ్యక్తి. నన్ను ఆ ఊరికి బైక్ మీద ఎక్కించుకొని తీసుకుని వెళ్ళాడు. ఆ ఊరిలో ఒకే ఒక్క పంచర్ షాపు ఉంది. అది కూడా క్లోజ్ చేసి ఉంది. పక్కనే ఫోన్ నెంబర్ ఉండటం వల్ల కాల్ చేసి అతన్ని అక్కడికి పిలిచాము. ఆ పల్లెటూరులో అయితే టైర్ అయితే దొరకదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఆ షాప్ అతను ప్రజెంట్ నేను ఎలాగోలా వెళ్ళటానికి ఆ టైరు ట్యూబ్ని సెట్ చేస్తూ ఉన్నాడు. కొంతసేపటికి పంచర్ వేయడం అయిపోయింది. అన్న, అయితే ఇది ఎక్కువసేపు రన్ అవ్వదు. మీరు దగ్గరలో ఉన్న సిటీలో టైర్ చేంజ్ చేసుకోండి అని చెప్పాడు. ఆ పంచర్ వేసే వ్యక్తి నన్ను నా బైక్ దగ్గరికి తీసుకువెళ్ళి ఆ బైక్కి ఆ టైర్ బిగించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. సరిగ్గా అప్పటికే 10 గంటలు అవుతుంది. పంచర్ వేసిన టైర్ తీసుకొని నేను బయలుదేరాను. నన్ను ఆ వ్యక్తి నా బైక్ దగ్గరకు డ్రాప్ చేశాడు. ఆ పంచర్ వేసే వ్యక్తి నన్ను రాత్రి సమయంలో ఈ దారిలో వెళ్ళటం ప్రమాదం, మీరు ఈరోజు మా ఇంట్లో ఉండండి. దానికి నేను మా ఫ్రెండ్కి చెప్పాను, నైట్ వస్తాను అని. మా ఫ్రెండ్ వాళ్ళ ఊరిలో సిగ్నల్స్ కూడా ఉండవు. వెళ్ళకపోతే వాడు ఏమైందో అని భయపడతాడు. థ్యాంక్స్ అడిగినందుకు. మీరు ఇప్పటికీ నాకు ఎంతో సహాయం చేశారు. మీ సహాయానికి ధన్యవాదాలు. ఇక మీరు ఇంటికి వెళ్ళండి. నేను ఇక బయలుదేరుతాను. అక్కడి నుండి నా బండిని స్టార్ట్ చేసుకొని బయలుదేరాను. కొంత సమయానికి దాదాపు ఒక 20 కిలోమీటర్లు దాదాపు వచ్చాను. సరిగ్గా అప్పుడే అడవి ప్రాంతం స్టార్ట్ అయింది. నిదానంగా వెళ్తూ ఉన్నాను. ఏమన్నా అడవి మృగాలు నా వెంట పడతాయేమో అన్న భయం వేస్తుంది. ఆ భయంతోనే నేను నిదానంగా వెళ్తూ ఉన్నాను. సరిగ్గా కొంత దూరం వెళ్ళాక ఆ ప్రాంతం అంతా ఎంతో నిశ్శబ్దంగా ఉంది. నా బైక్ సౌండ్ తప్పించి వేరేది ఏమీ వినిపించడం లేదు. అంత నిశ్శబ్దంగా ఉండేసరికి నాకు కొంచెం భయంగా అనిపించింది. కానీ నాకు దెయ్యాలపైన అంత నమ్మకం లేదు. ఎందుకంటే నాకు ఎప్పుడు కనిపించలేదు కాబట్టి. అందుకని నాకు కొంచెం ధైర్యం ఎక్కువ. అయితే అలాగే కొంచెం దూరం వెళ్ళాక నా వెనకాల చెట్లపైన ఏదో సౌండ్ వినిపిస్తూ ఉంది. గాలి శబ్దంలే అని అంతగా పట్టించుకోలేదు నేను. అలాగే కొంచెం దూరం వెళ్తూ అద్దాలు సరిగ్గా లేవని సరిచేస్తూ ఉండగా అద్దంలో నాకు ఏదో కనిపించింది. బైక్ వేగాన్ని కొంచెం పెంచుకొని అద్దంలో
వెనుక ఏం వస్తుందో చూద్దామని అద్దంలో చూశాను. అప్పటి వరకు ఎంతో ధైర్యంగా ఉన్న నేను వెంటనే భయం పట్టుకుంది. బైక్ వేగాన్ని పెంచి అద్దంలో చూస్తూ బైక్ని డ్రైవ్ చేస్తున్నా. ఆ అద్దంలో నుండి నా వెనుక వెంబడించేది ఏంటో చూస్తూ ఉన్నాను. భయం వేస్తూనే ఉంది. అయినా సరే ఏంటో అది అని చూస్తూ ఉన్నాను. అది ఒక పందిలాగా అనిపించింది. కళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయి. మిగతా బాడీ మొత్తం బ్లాక్గా ఉంది. అడవి పంది ఏమన్నా వెంబడిస్తుందేమో అని అనుకుని వేగాన్ని పెంచాను. అయినా దానికి అలసట లేనట్లుగా నా వెంటే పడుతూ వస్తుంది. నాకు చాలా భయం వేస్తుంది. నా బైక్ ఎంత వేగం ఉందో అంతా పట్టుకున్నాను. కొంచెం దూరం వెళ్ళేసరికి ఆ పంది నా వెంట పడడం ఆపేసింది. ఈరోజు నా పని అయిపోయింది అనుకున్నా. కానీ అది ఆగిపోయేసరికి ఎంతో ఆనందం అనిపించింది. కానీ ఆ ఆనందం ఎంతోసేపు లేదు. నా ఎదురుగా కొంచెం దూరంలో చెట్టు పైన ఏదో అలికిడి వినిపిస్తూ ఉంది. ఆ చెట్టు బాగా ఊగుతూ ఉంది. అది గాలికి మాత్రం ఊగటం లేదు అని నాకు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఆ చుట్టుపక్కల ఉన్న ఏ చెట్టు ఊగటం లేదు. ఆ చెట్టు మాత్రమే కదులుతూ ఉంది. ఆ చెట్టు ఆకులు కదిలే సౌండ్కి ఎంతో భయం వేస్తూ ఉంది నాకు. ఆ పక్కన ఉన్న ఒక్క చెట్టు కూడా కదలడం లేదు. నా బైక్ దగ్గరికి వెళ్తూ ఉంది. నా గుండె ఎంతో వేగంగా కొట్టుకుంటుంది. నా శరీరం అంతా వణుకుతుంది. భయంతో నా బైక్ ఎంత స్పీడ్ ఉంటే అంత స్పీడ్ని నేను పట్టుకున్నాను. ఆ భయానికి నా బైక్ హ్యాండిల్ కూడా వణుకుతుంది. ఎక్కడ జారి పడతానో అన్న ఫీలింగ్ కలుగుతుంది. ఆ చెట్టు రోడ్డుకి కొంచెం దూరంలో ఉంది కాబట్టి నేను డేర్గా ముందుకు వెళ్ళాను. ఆ చెట్టుని నేను వేగంగా దాటేశాను. ఆ తరువాత ఆ చెట్టు ఊగటం ఆగిపోయింది. ఆ గాలి నా బైక్ వెంబడి పడుతున్నట్లుగా ఒక చెట్టు తర్వాత ఇంకో చెట్టు, ఇంకో చెట్టు తర్వాత ఇంకో చెట్టు అన్నట్లుగా వస్తూ ఉంది. ఆ చెట్లు ఊగుతుంటే నాకు ఎంతో భయం వేస్తుంది. కొంచెం దూరం వెళ్ళాక అడవి ప్రాంతం ముగిసిపోయింది. ఒక చిన్న పల్లెటూరు వచ్చింది. అక్కడ ఆగి కొంచెం ధైర్యం తెచ్చుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నాను. ఇంకా బయలుదేరి మా ఫ్రెండ్ వాళ్ళ ఊరికి వెళ్ళాను. ఆ అడవిలో నాకు జరిగినది మొత్తం వివరించి చెప్పాను. వాడు నన్ను అయినా ఉదయాన్నే రాకుండా నైట్ టైం ఎందుకు వచ్చావురా అని నన్ను అడిగాడు. ఆ రూట్లో ఎంతో ప్రమాదకరమైన ప్రాంతం, ఎంత బాగా వచ్చావని నన్ను తిట్టాడు. మా ఫ్రెండ్కి జరిగిన రియల్ స్టోరీని మీతో షేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. మీ లైఫ్లో కూడా ఇలాంటివి ఏమైనా జరిగి ఉంటే నాకు షేర్ చేయండి. మీ స్టోరీని కూడా నేను వీడియోగా తీసి మీ లైఫ్లో జరిగిన నిజ సంఘటన గురించి మన సబ్స్క్రైబర్స్కి చెప్పవచ్చు. మీ రియల్ స్టోరీని మాతో షేర్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా సెలవు తీసుకుంటూ మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను.